అందరికీ నమస్తే అండి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ రెండు పార్టీలకు మధ్య కొన్ని నియోజకవర్గాల విషయంలో ఈ రెండు పార్టీల సీట్లు పంపకంలో భాగంగా కొన్ని నియోజకవర్గాల విషయంలో రెండు పార్టీలు కూడా చాలా పట్టుదలగా ఉంటున్నాయి. రెండు పార్టీలు కూడా అసలు పట్టు విడవట్లేదు. మనం ఆల్రెడీ ఒక 7 నియోజకవర్గాల విషయంలో ఇది జరుగుతుంది అని చెప్పుకున్నాం. భీమిలి, గాజువాక, నెల్లిమర్ల, ఏలూరు, తణుకు వంటి నియోజకవర్గాల విషయంలో జరుగుతుందని చెప్పుకున్నాం. సో ఇప్పుడు గాజువాక పరిస్థితి మరింత సీరియస్, ముదిరి పాకాన పడింది. ఎందుకంటే గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఒక సెంటిమెంట్. వాళ్ళు ఏంటంటే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, సెకండ్ ప్లేస్లో ఉన్నారు, టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అలాగే 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అక్కడ గెలిచారు గాజువాకలో. అక్కడ కాపు సామాజిక వర్గ ఓటింగ్ ఎక్కువ, కాపు ప్లస్ యాదవ్ కమ్యూనిటీ ఓటింగ్ ఎక్కువ, పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం గట్టిగా ఉంటుంది. జనసేన పార్టీ పొలిటికల్ స్ట్రక్చర్ బలంగా ఉంది. సో ఈజీగా సునాయాసంగా గెలవచ్చు ఆ గాజువాక నుంచి అనేది జనసేన పార్టీ ఆలోచన. సో అందుకే 100% మాకు ఆ సీటు ఇవ్వాల్సిందే అని జనసేన పార్టీ పట్టుదల మీద. మరోవైపు టీడీపీ కూడా ఈ సీటు విషయంలో అంతే పట్టుదలగా ఉంది. పల్లా శ్రీనివాసరావు గారు మాజీ ఎమ్మెల్యే 2014లో ఆయన 21,000 మెజార్టీతో అక్కడ నుంచి గెలిచారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నారు కదా 2014లో. అప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు అక్కడ నుంచి గెలిచారు. 2009 ఎన్నికల్లో ఆయనకు 54,642 ఓట్లు, అంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ఒక 1,500 ఓట్లు తక్కువ వచ్చాయి 2019 ఎన్నికల్లో. ఆ తర్వాత పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీలో యాక్టివ్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత టార్గెట్ చేసినా, తన ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని చూసినా, తన ఆస్తులను ధ్వంసం చేయాలని చూసినా ఆయన పట్టు వదలకుండా పోరాడాడు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, అలాగే అక్కడ టీడీపీ పార్టీ తరఫున కూడా స్ట్రాంగ్ లీడర్గా నిలబడ్డారు. విశాఖపట్నం సిటీలో ఇతర నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, మాజీ మంత్రులు సైలెంట్గా ఉన్నా సరే పల్లా శ్రీనివాసరావు గారు మాత్రం అగ్రెసివ్గానే ఉన్నారు. సో ఆయన అందులోకి బీసీ కమ్యూనిటీ, ఆ ప్రాంతంలో బీసీ ఓటింగ్ ఎక్కువ. సో ఆయన మీద కొంత సింపతి క్రియేట్ అయింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా గెలిచే ఒక 10 మంది నాయకుల్లో ఆయన పేరు ఒకటి ఉంటుంది. సో అలా పల్లా శ్రీనివాసరావు గారికి సీట్ ఇవ్వాలి, గాజువాక సీటు, ఆయనకు ఖచ్చితంగా అక్కడే ఉంటాడు, ఆయన నియోజకవర్గం మారే టైప్ కాదు అనేది టీడీపీ ఆలోచన. అందుకని వాళ్ళు కూడా టీడీపీ సీటు మీద అంతే, గాజువాక సీటు మీద అంతే పట్టుదల మీద ఉన్నారు. సో ఇలా రెండు పార్టీలు కూడా పట్టు విడవట్లేదు గాజువాక నియోజకవర్గం విషయంలో. సో ఇది మొత్తం చూసుకుంటే, గాజువాకలో జరుగుతున్న వ్యవహారం చూసుకుంటే, ఒక రకంగా టీడీపీ జనసేన పొత్తు కాంప్రమైజ్ ఎవరు అవుతారు? ఇప్పుడు జనసేన పార్టీ అంకె విషయంలో కాంప్రమైజ్ అయింది. వాళ్ళు ఎక్కడ 60లోనో 50లోనో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కాస్త 30-32 దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మ్యాక్సిమం 30 నుంచి 32 సీట్లు జనసేన పార్టీ పోటీ చేస్తుంది పొత్తులో భాగంగా. సో సీట్ల విషయంలో మేము కాంప్రమైజ్ అయ్యాం కదా, కనీసం మేము అడిగిన సీట్లైనా మాకు ఇవ్వాలి కదా అనేది జనసేన పార్టీ ఆలోచన. ఆల్రెడీ మీకు అడిగిన సీట్లు మీకు ఇస్తున్నాం కదా, చాలా సీట్లు వేరే వేరే సీట్లు నెల్లిమర్ల, భీమిలి లాంటి సీట్లు వదులుకుంటున్నాం కదా, కానీ గాజువాక మాత్రం మాదే, మాకు అక్కడ బలంగా మా నాయకుడు ఉన్నాడు, ఆయనకు అన్యాయం జరగకూడదు, బీసీ నాయకుడు అనేది టీడీపీ వాదన. సో ఇక్కడ ఈ రెండు పార్టీల్లో సోషల్ మీడియాలో కూడా ఎవరి టీం వాళ్ళకుంది, ఎవరి వర్గం వాళ్ళకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సమన్వయం ఉన్నప్పటికీ ఇక్కడ సమన్వయం విషయంలో తేడా ఉంది. పైగా టీడీపీ కూడా ఏమంటుంది, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తానంటే ఓకే మేము డ్రాప్ అయిపోతాం, కానీ ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయరు కదా, అలాంటప్పుడు ఇంకెందుకు, ఇది టీడీపీకే వదిలేయచ్చు కదా అనేది టీడీపీ ఆలోచన. అలా రెండు పార్టీల మధ్య గాజువాక నియోజకవర్గం విషయంలో ఇంటర్నల్గా వాదోపవాదాలు జరుగుతున్నాయి, ఎక్స్టర్నల్గా బయట చర్చలు డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. మేబీ పొత్తులో భాగంగా ఫైనల్గా తెగే సీట్ ఇదే ఉంటుంది. సేమ్ ఇదే పరిస్థితి ఏలూరు సీటు విషయంలో కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.